అందరికీ నమస్కారం. ఈ వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం ఫర్దర్గా ఏం చేయాలనేది చూద్దాం. సో లాస్ట్ వీడియోలో మనం ప్యాకేజెస్ అని కూడా ఇన్స్టాల్ చేసాం కదా. ఈ వీడియోలో కొంచెం స్టైలింగ్ కూడా చేసుకోవాలి. అంటే మనకి ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే మేకప్ అవసరం కదా, అలాగే మన కోడ్కి కూడా మేకప్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ప్రెటియర్ సి అనే ఒక ఫైల్ని మనం క్రియేట్ చేయబోతున్నాం. ఓకేనా. ఈ ఫైల్లో మనం ఏం చేస్తామంటే ఈ డీటెయిల్స్ ఇస్తాం. ఈ ఇవ్వడం వల్ల ఏమవుతుందని అంటే మనకి ట్రైలింగ్ కామర్స్, సింగిల్ కోట్స్, ఓకేనా. సో అలాగే విడ్త్, ఓకేనా, ఇవన్నీ కూడాను ఒక బ్యూటీషియన్ ఎలా అయితే ఒక అమ్మాయిని అందంగా రెడీ చేస్తుంది, అలాగే మన కోడ్ని అందంగా రెడీ చేయడం కోసం ఇది పనికి వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ నేను ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఇచ్చున్నానో అది మీరు కాపీ చేసుకోండి. ఈ ఫైల్ మీకు ఇస్తాను, నో ప్రాబ్లం. సో ఇక్కడ నేను చూడండి, prettier.c అనేసి ఫైల్ని క్రియేట్ చేశాను, ఇక్కడ మీరు పేస్ట్ చేసుకోండి. ఓకే. అదేవిధంగా మరి నెక్స్ట్ కొన్ని ఫైల్స్ని స్టైల్ చేయాల్సిన అవసరం ఉండదు. అవి ఏంటంటే నోడ్ మాడ్యూల్స్, సిడికే, అవుట్, డిస్ట్ అండ్ .js ఫైల్స్. యాక్చువల్లీ ఇవి నోడ్ మాడ్యూల్స్ మనకు ప్యాకేజెస్ క్రియేట్ వచ్చినప్పుడు అవుతాయి. ఇవన్నీ కూడా సిడికే డిప్లాయ్మెంట్ అయిన తర్వాత ఈ అవుట్పుట్ వస్తుంది. దీన్ని కూడా మనం చేయక్కర్లేదు. కంపైలేషన్ అయిన తర్వాత మనకి డిస్ట్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. అందులో యాక్చువల్గా జావాస్క్రిప్ట్ ఫైల్స్ ఉంటాయి. ఈ ఫైల్స్కి మనం స్టైలింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ప్రిటియర్ ఇగ్నోర్ అనే ఇంకో ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్లో ఇవి పెడితే ఇవి ఇగ్నోర్ అయిపోతాయి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ప్రిటియర్ ఇగ్నోర్ అనే ఫైల్ నేను క్రియేట్ చేశాను, అందులో ఇవి పెట్టుకున్నాను. సో ఇకపోతే నెక్స్ట్, ఓన్లీ అందంగా రెడీ అయితే సరిపోదు, మన డ్రెస్సింగ్ స్టైల్ కూడా బాగుండాలి కదా. సో దట్ ఈస్ వాట్ ESLint అనమాట. సో ఇక్కడ చూడండి, ESLint rc.json ఫైల్ ఉంది కదా. ఇక్కడ మనకి ఏం చేస్తాను అంటే ఈ సింబల్స్ ఏవైతే ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆప్షన్స్ ఇవ్వడం వల్ల మన కోడ్లో ఎక్కడ కూడాను లింటింగ్ ఇష్యూస్ అనేవి ఉండవు అన్నమాట. సో అంటే ఉండవని కాదు, ఒకవేళ ఉంటే ఇది వెంటనే హైలైట్ చేస్తుంది. సో మనం వెంటనే వాటిని కరెక్ట్ చేసుకోవచ్చు. ఇట్స్ లైక్ ఒక గర్ల్ ఫ్రెండ్ లాగా అనుకోవచ్చు. మనం నీట్గా డ్రెస్ చేసుకోకపోతే షీ విల్ టెల్ ఎందుకు మనం నీట్గా డ్రెస్ చేసుకోలేదు, ఎక్కడ రాంగ్ అయిందని. సో అదేవిధంగా మనకి ఏంటంటే కొన్ని రికమెండెడ్ రూల్స్ అనేవి ఉంటాయి ESLintలో. ఆ రూల్స్ అన్నీ కూడాను మనం పెట్టుకోవచ్చు. సో మనకి వార్నింగ్స్, ఎర్రర్స్ అనేది వస్తుంది. ఓకేనా. చూడండి, ఈ వార్నింగ్స్, ఎర్రర్స్ మనకి ఎప్పుడైతే వస్తాయో ఆ వచ్చిన వార్నింగ్స్, ఎర్రర్స్ బట్టి మనం ఆ స్పెసిఫిక్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. సో ఇది మనకి కోడింగ్ చేసినప్పుడే తెలుస్తుంది అనమాట, ఈజీగా. రన్ చేసేటప్పుడు కాకుండా కోడింగ్ చేసేటప్పుడు మనకు తెలిస్తే మంచిది అనమాట. సో మనం వాటిని వెంటనే కరెక్ట్ చేసుకోవచ్చు. ఇట్స్ లైక్ మనకి ఇంటి దగ్గరే మన డ్రెస్సింగ్ స్టైల్ బాగోలేదంటే మనం మార్చుకోవచ్చు, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత బాగోలేదంటే బాగోదు. సో నెక్స్ట్ ఇట్స్ కమ్ టు దిస్ వన్, ఇగ్నోరింగ్ ప్యాటర్న్స్. ఇందులో కూడాను నోడ్ మాడ్యూల్స్, సిడికి, అవుట్, డిస్ట్ వీటిని మనం ఇగ్నోర్ చేసేయచ్చు, అన్నిటినీ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, ESLint rc.json ఫైల్ ఉంది కదా. ఈ ఫైల్ని మీరు క్రియేట్ చేసుకుంటే అందులో ఈ కంటెంట్ మీరు పెట్టుకోండి. సో నేను ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నాను. ఓకేనా, ఈ కంటెంట్ అనేది వచ్చింది. నా మూవ్ టు ద నెక్స్ట్ స్టెప్స్లో మనం వెళ్ళినట్టయితే మనకి షేర్డ్ టైప్స్ అనేది మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా మనం టైప్ స్క్రిప్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ప్రతిదీ కూడాను మనకి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఏ ఆబ్జెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అనే టైప్ అనేది మనకు ఖచ్చితంగా తెలియాలి. సో అప్పుడే మనం కోడింగ్ అనేది కరెక్ట్గా చేయగలుగుతాము. సో ఎక్కడ కూడా మనకి కంపైలేషన్ ఇష్యూస్, రన్ టైంలో ఇష్యూస్ రాకుండా చూసుకోగలుగుతాం. సో ఆ టైప్స్ని మనం జాగ్రత్తగా రాసుకోవాలి. సో మన ప్రాజెక్ట్ కోసం వస్తే ఇక్కడ చూడండి, ఈ కమాండ్ ఉంది కదా, మేక్ డైరెక్టరీ షేర్డ్ /types అని. ఈ కమాండ్ కానీ మీరు ఇచ్చినట్లయితే, నేను ఆల్రెడీ ఇచ్చాను, ఇక్కడ చూడండి ఇచ్చాను. ఈ కమాండ్ ఇస్తే ఏమవుతుందంటే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది, షేర్డ్ టైప్స్ అనే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఇందులో మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్క సర్వీస్కి సంబంధించిన టైప్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైప్స్ అన్నింటినీ కూడాను మనం క్రియేట్ చేసుకుంటాం ఫస్ట్. సో ఈ టైప్స్ అనేది క్రియేట్ చేసుకుంటే మనకి ఒక కాంట్రాక్ట్ లాంటిది మనకు రెడీ అవుతుంది. అంటే పలానా ఫంక్షన్కి, ఓకే, పలానా ఆబ్జెక్ట్కి లేదంటే పలానా ఎంటిటీకి పలానా టైప్ అంటే పలానా యాట్రిబ్యూట్స్ అనేవి ఉండాలి అనేసి. లెట్ సపోజ్ మనము సింపుల్గా ఒక యాపిల్ తీసుకున్నాం అనుకోండి. యాపిల్కి యాట్రిబ్యూట్స్ ఏముంటాయి, రౌండ్గా ఉండాలి, ఎర్రగా ఉండాలి. ఓకే. సో ఇలా కొన్ని యాట్రిబ్యూట్స్ మనం ఎంచుకుంటాం కదా. సో అలాగే మనము ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో కూడాను మనం ఏంటంటే ప్రతి ఒక్కదానికి పర్టికులర్ యాట్రిబ్యూట్స్, ఓకేనా, దానికి కావాల్సినటువంటి టైప్స్ అనేది మనం రెడీ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ చూడండి, కామన్ టైప్స్లో TS ఉంది కదా. సో ఇక్కడ కామన్ టైప్స్లో మనం ఏం పెట్టామంటే API రెస్పాన్సెస్. ప్రతిదీ కూడా మనకి API కాల్ కాబట్టి దాని తొలగా రెస్పాన్స్ అనేది మనం ఎలా ఇవ్వాలనుకుంటున్నాం, దాని తొలగ స్ట్రక్చర్ అనమాట, సక్సెస్, డేటా, ఎర్రర్, మెసేజ్. ఓకే. చూడండి, ఇది మన API తొలగ రెస్పాన్సిబుల్ స్ట్రక్చర్. అదేవిధంగా ఇక్కడ పేజ్ నేషన్ చూడండి.
పేజినేషన్ కోసం మనం ఏం చేస్తామంటే పేజినేటెడ్ రెస్పాన్స్ జనరల్గా ఎస్క్యూఎల్ డేటాబేసెస్ కానీ యూస్ చేసినట్లయితే మనకు లిమిట్ ఆఫ్సెట్ అనేది వాడతాం. కాకపోతే మనకి డైనమోడిబి యూస్ చేసినప్పుడు కౌంట్ అండ్ లాస్ట్ ఎవల్యూటెడ్ కీ అనేసి ఇస్తారండి. లాస్ట్ ఎవల్యూటెడ్ కీ అనేసి అంటే ఏంటంటే డైనమోడిబిలో మనకు ఒక 100 రికార్డులు ఉన్నాయి అనుకోండి, అందులో మనం కొన్ని రికార్డ్సే రీడ్ చేసాం. ఏ రికార్డ్ అయితే లాస్ట్గా రీడ్ చేసామో దాని తల కీ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకేనా, కౌంట్ అంటే ఎన్ని రికార్డ్స్ రీడ్ చేసామనే కౌంట్ కూడా వస్తుంది. దాని తర్వాత మనం ఫర్దర్గా పేజినేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ యూజర్ రోల్స్, మనం ప్రస్తుతానికి అడ్మిన్ అండ్ యూజర్ 2 రోల్స్ తోటి మనం వెళ్తున్నాం సింప్లిసిటీ కోసం. చూసుకున్నట్లయితే మన ఆథరైజేషన్ కంటెక్స్ట్ ఎక్కడైనా మనకు ఆథరైజేషన్ కావాలంటే ఈ పర్టికులర్ థింగ్స్ అనేవి మనకు ఉంటే సరిపోద్ది. యూజర్ ఐడి, ఈమెయిల్ ఐడి, రోల్, ఈజ్ అడ్మిన్. యాక్చువల్లీ రోల్ ఉంటే ఈజ్ అడ్మిన్ అవసరం లేదు, బట్ సింపుల్గా మనం బులియన్ కండిషన్ చెక్ రెండే కాబట్టి బులియన్ కండిషన్ చెక్ చేసుకుంటే సరిపోద్దని ఈజ్ అడ్మిన్ అనేది మనం పెట్టుకున్నాం. సో ఇది కామన్ టైప్స్, అంటే ఇవి ఇంచుమించుగా అన్ని యాప్స్కి కావాలి, అందుకనే మన పేరు వచ్చి కామన్ టైప్స్ అని పెట్టాము. ఓకేనా, సో దీన్ని మనం క్రియేట్ చేద్దాం. కామన్ టైప్స్ .ts ఫైల్. ఓకే, సో అదేవిధంగా మన ప్రాజెక్ట్కి వెళ్ళినట్లయితే మన ప్రాజెక్టు ఏ స్టేజ్లో ఉంది, ప్రాజెక్ట్ స్టేటస్, ప్లానింగ్, యాక్టివ్, ఆన్ హోల్డ్, కంప్లీటెడ్. ఇది అలాగే ప్రాజెక్ట్ డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే ఐడి, నేము, లొకేషన్, స్టార్ట్ డేటు, ఎండ్ డేటు, బడ్జెట్ ఎంత అయింది, అలాగే స్టేటస్, డిస్క్రిప్షన్, ఓకే, డాక్యుమెంట్ తల కీసు, మనకి S3లో అప్డేట్ చేస్తున్న తర్వాత దాని తల కీసు, ఓకేనా, క్రియేటెడ్, అప్డేటెడ్. సో ఇది ఇంచుమించుగా మీరు చూసుకున్నట్లయితే మనకి డేటాబేస్ ఎంటిటీ ఏవైతే ఉంటుందో మోడల్ ప్రింట్ ఇంచుమించుగా మన ఇంటర్ఫేసెస్ కానీ మన టైప్స్ కానీ అలాగే ఉంటాయి. సో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనం టైప్స్ అని కూడా క్రియేట్ చేస్తున్నాం, ఇంటర్ఫేస్ అని కూడా క్రియేట్ చేస్తున్నాం. యాక్చువల్లీ మీకు టైప్ స్క్రిప్ట్ గురించి అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను. సో ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకుంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. టైప్స్ ఆల్సో వీ కెన్ యూస్. ఓకే, డిఫరెన్సెస్ అన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే, మనం తొందరగా క్రియేట్ చేద్దాం ఎందుకంటే టైం అవుతుంది కాబట్టి. ప్రాజెక్ట్ టైప్స్, సో టైం సేవ్ అవ్వడం కోసం ఇవన్నీ నేను రాయట్లేదు. ఓకేనా, ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను. ఓకేనా, కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, మనం ఎక్కువ కాన్సెప్ట్ పైన ఫోకస్ చేయాలి, కోడింగ్ పైన కాదు. ఏ టూల్స్ ఇస్తాయి కోడింగ్. ఓకే, ప్రాజెక్ట్ టైప్స్. అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే వర్కర్ టైప్స్. వర్కర్ మనకి రకరకాల వర్కర్స్ మనం కావాలి. మ్యాసన్ కావాలి, కార్పెంటర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, ల్యాబరర్, సూపర్వైజర్, అదర్స్. ఓకే, అదర్ అని ఎందుకు పెట్టామంటే అంటే లెట్ సపోజ్ మనకి తెలియనివి ఏవైనా ఉండొచ్చు. ఓకేనా, వృత్తులు అవి మనకి, అందుకని అదర్స్ కూడా పెట్టాను నేను. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఐడి, నేమ్, రోలు, ఫోన్ నెంబరు. ఓకేనా, డైలీ వేజెస్ వాళ్ళకి ఎంత ఇస్తున్నాం. ఓకేనా, ఈజ్ యాక్టివ్ అంటే రోజు వస్తున్నాడా లేదా, క్రియేటెడ్ ఎట్ ఇప్పుడు క్రియేట్ చేస్తాం. ఓకే, అలాగే మనకి అటెండెన్స్ రికార్డ్ మనకు కావాలి, వర్కర్ ఐడి, వర్కర్ నేమ్, ప్రాజెక్ట్ ఐడి, డేటు, అలాగే ప్రెజెంట్ ఆబ్సెంట్ మనం చూసుకోవాలి. అలాగే కాస్ట్ మనకి ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది, అదే కూల్ ఎంత ఇస్తున్నామని. నెక్స్ట్ మార్క్డ్ బై, ఎవరు మార్క్ చేశారో ఎప్పుడు మార్క్ చేశారని. క్రియేట్ వర్కర్ ఇన్పుట్, నేమ్, రోల్, ఫోన్ నెంబర్, డైలీ వేజ్. ఓకేనా, మనం వర్కర్ తరగ ఇన్పుట్ కూడా తీసుకుంటాం. అలాగే అటెండెన్స్ తరగ ఇన్పుట్, ప్రాజెక్ట్ ఐడి, డేటా, ప్రెజెంట్ అన్నమాట. సో ఇది మనకు వచ్చేసి వర్కర్ టైప్స్ అనమాట. ఈ వీడియో కొంచెం లెంగ్త్ అవుతుంది ఎందుకంటే మనకి చాలా టైప్స్ ఉన్నాయి, వాటి అన్నిటిని కూడా మనం క్రియేట్ చేయాలి. జస్ట్ బేర్ విత్ మీ. వర్కర్ టైప్స్, సో వర్కర్ టైప్స్ అయిన తర్వాత మనకి చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ టైప్స్ అయిపోయింది, వర్కర్ టైప్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి మెటీరియల్స్. ఓకే, మెటీరియల్ చూడండి, ఇక్కడ మనకి మెటీరియల్స్లో డిఫరెంట్ యూనిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే మనం కేజీలు లెక్క ఉంటున్నామా, టన్స్ లెక్క ఉంటున్నామా, ఒక సిమెంట్ కొనమనుకో, ఒక సిమెంట్ బ్యాగ్ ఎంత, అలా
లేదంటే ఇటుకలు కొన్నామంటే ఎన్ని పీస్ ఇటుకలు కొన్నాం. ఓకే, అదేవిధంగా లీటర్స్ వాటర్ కూడా అవసరం అవుతుంది. నెక్స్ట్ క్యూబిక్ మీటర్స్, స్క్వేర్ మీటర్స్. ఓకేనా, ఇది పని ఎంత అయింది అనే దాని గురించి మనకి. సో ఇలా మనం మెటీరియల్ తలగు యూనిట్స్ కూడా మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం ఏ మెటీరియల్ కొన్నామో ఆ మెటీరియల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ టైప్స్లో నేను రాసి ఉంచాను. సో వీడియోలో ఎంత అవుతుంది కాబట్టి నేను ప్రతి ఒక్కదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కానీ బట్ ఇవన్నీ కూడా మనకి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీలోనే ఉంటాయి. ఓకే, నో ప్రాబ్లం అంటారు. ఓకే, పర్టికులర్ సర్వీస్ గురించి వచ్చేటప్పుడు దాని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఇది చూసుకున్నట్లయితే మనకి worker.types.ts వర్కర్ వర్కర్ కాదు, మెటీరియల్, సారీ, materials.types.ts వర్కర్ అయిపోయింది, మెటీరియల్. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ మనం వెళ్ళిపోయినట్లయితే కామన్ అయిపోయింది మెటీరియల్స్. ఆఫ్టర్ దట్ మనకి ఏంటంటే ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది ఏంటని మనం తెలుసుకోవాలి. సో దానికి కూడా సంబంధించిన ఫొటోస్ చూడండి ఇక్కడ మెటీరియల్స్ యూజ్డ్. నెక్స్ట్ ఫొటోస్ కీస్, అంటే మనం కొన్ని ఫొటోస్ అప్లోడ్ చేయాలి, ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది. సో ప్రైజ్ వర్డ్ S3లోకి పెట్టాలి కదా, దాంట్లో కీస్ మనం స్టోర్ చేసుకున్నట్లయితే తర్వాత S3 నుంచి గెట్ చేయడం ఈజీ అవుతుంది. ఓకే, నేను progress.types నేను టైప్ చేస్తున్నాను, బట్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ కెన్ కాపీ అండ్ పేస్ట్. ఎందుకు కాపీ పేస్ట్ అంటే మనం హ్యూమన్ ఎర్రర్స్ని వీలైనంత వరకు తగ్గించవచ్చు. మెటీరియల్ టైప్స్, ప్రోగ్రెస్ టైప్స్. మ్యాక్స్ అన్నీ కవర్ చేస్తాం. ఓకే, ఫైనల్గా మనం ఏం చేయాలని అంటే చూడండి, ఈ టైప్స్ అన్నీ పెట్టుకున్నాం కదా. సో ఈ టైప్స్ అన్నిటిని ఒక index.js ఫైల్లో కానీ మనం తీసుకున్నట్లయితే index.tx ఫైల్కి ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేసి ఇవ్వచ్చు, ఒకే దగ్గర ఉంటాయి. అక్కడ నుంచి మనం ఎక్కడ కావాలంటే అక్కడికి ఈజీగా తెలుసుకోవచ్చు. ఇట్స్ లైక్ ఇవన్నీ బస్సులు అనుకోండి, మనం ఒక బస్ స్టాండ్ క్రియేట్ చేస్తున్నాం, ఆ బస్ స్టాండ్కి బస్ లైన్ వచ్చేది. సో ఇక్కడ మనకి index.ts ఫైల్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. ఈ index.ts ఫైల్లో ఈ టైప్స్ అన్నీ కూడా నేను ఒకేసారి ఎక్స్పోర్ట్ చేస్తాను. సో మరేం కదా, మెటీరియల్స్ ఎస్ ఇచ్చాను, దట్స్ వాట్. అందుకే నేను కాపీ పేస్ట్ చేయమని చెప్తాను, నేనే ఎక్కువ టైప్ చేస్తుంటాను. ఈ టైప్స్ మనకి చిన్నవిలా అనిపించవచ్చు, బట్ ఇవి చాలా ఇరిటేట్ చేస్తాయి. ఓకేనా, ఎస్పెషల్లీ మీరు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో మీరు పనిచేసినట్లయితే యూఐటీ టెస్టింగ్ ఇలా చాలా ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి కదా, అలా పనిచేసినప్పుడు చిన్న టైప్స్ మనం చేసినా సరే అవి బిగ్ ఇంపాక్ట్ ఇస్తాయి అనమాట. అంటే ఐ మీన్ ఇన్ ది సెన్స్ లోకల్లో మీకు పని చేయొచ్చు, బట్ యూఐటీలో మీకు పని చేయకపోవచ్చు. సో బికాజ్ ఆఫ్ స్మాల్ టైప్స్ వల్ల నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. మీరు అలా అవ్వద్దని చెప్తున్నాను. మెటీరియల్ స్టిల్ ఇట్స్ నాట్ పికింగ్. ఏముంటుంది ఇది, క్విక్ ఫిక్స్. మెటీరియల్ టైప్స్ డాట్ ts ఫైల్, rename this one, copy index.ts, sorry, command above. Small materials, let's make it as materials. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ దిస్ వీడియో అండి. ఇవి ఇందులో నెక్స్ట్ మనం రాబోయే వీడియోలో ఏం చేద్దామని చూద్దాం. థ్యాంక్ యూ.